agency. And the date is 23rd May 2025. Here I am with Hindu paper analysis. Let's directly go to the paper. Mitrama, these are the topics that we have today before us. ED crossed all limits with raid on TN government body, says Supreme Court. CJI, Chief Justice of India, the Chief Justice raps, yes, negatively commenting, that is the rap. Evarni rap chestunadaina? Central agency, emda central agency? ED, Enforcement Directorate ni rap chestunadu. Endukani? For violating, ED violate chesindata. Deni violate chesindi? Federal structure of the country. ఈ కంట్రీ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఫెడరల్ స్ట్రక్చర్లో ఉంది. దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ని ఈడీ వైలేట్ చేసిందని కామెంట్ చేస్తోంది. సిజేఐ కామెంట్ చేస్తున్నారు. ఎందుకని? క్వశ్చన్స్ ద లీగాలిటీ ఆఫ్ సిజేఐ క్వశ్చన్స్ ద లీగాలిటీ ఆఫ్ టార్గెటింగ్ స్టేట్ రన్ టిఏఎస్ ఎంఏసి. దీని మీద ఈడీ రైట్ చేసింది. చేయొచ్చు కదండి, ఎక్కడైనా చేయొచ్చు కదా, ఇందులో ఇబ్బంది ఏంటి? దానికి సిజేఐ అంటున్నారు, హీ ఆస్క్స్ వై ఈడీ స్టెప్డ్ ఇన్. ఎందుకు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది? స్టెప్డ్ ఇన్, ఎంటర్. ఎందుకు ఎంటర్ అయింది? డిస్పైట్ ద టిఎన్ గవర్నమెంట్ ఫైలింగ్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్. తమిళనాడు గవర్నమెంటే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేస్తుండగా, తమిళనాడు గవర్నమెంట్ ఆ కేసును చూస్తూ ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఈడీ వెళ్ళవలసిన పని ఏముంది? ఈడీ ఎందుకు వెళ్ళాలి? ఆ విధంగా వెళ్ళడం ద్వారా ఈడీ ఏం చేసిందయ్యా అంటే ఈడీ క్రాస్డ్ ఆల్ లిమిట్స్. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్తున్నారు, ఈడీని లిమిట్ దాటద్దని, డోంట్ క్రాస్ ద లిమిట్. Because despite the TN government filing multiple FIRs, TN government అనేక ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి ఉండగా మీరెందుకు స్టెప్ ఇన్ అయ్యారు? ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీని వైలేట్ చేయడం కదా అని సిజేఐ కామెంటెడ్ సీరియస్లీ. దట్ ఈస్ రాప్స్. A month on, Pahalgam tourist spots remain silent. సో 1 month కంప్లీట్ అయింది పహల్గామ్లో జరిగినటువంటి ఘోరానికి. టూరిస్ట్ స్పాట్స్ స్టిల్ ఇప్పటికీ రిమైన్ అలాగే ఉన్నాయి. ఎలా ఉన్నాయట? సైలెంట్గా. సో నో టూరిస్ట్ ఈస్ గోయింగ్ టు పహల్గామ్ ఆఫ్టర్ ద టెర్రరిస్ట్ అటాక్. టూరిజం ద రీజియన్స్ సోల్ ఇన్కమ్. సోల్ అనే పదాన్ని వాడుతున్నాడు. దట్ ఈజ్ ఓన్లీ ఇన్కమ్. Only income generator has taken a hit, a blow. ఎప్పటి నుండి? Since the April 22 attack claimed the lives of tourists. ఆ సందర్భంగా ఏప్రిల్ 22 జరిగిన అటాక్ వల్ల అనేక మంది టూరిస్టుల యొక్క జీవితాలు పోయాయి. క్లైమ్డ్ ద లైవ్స్ ఆఫ్ టూరిస్ట్. అందువలన ఏం జరుగుతోంది? వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? హోటల్స్ స్టాండ్ వేకెంట్. దట్ ఈజ్ ఎంటీగా ఉంటున్నాయట హోటల్స్ అన్నీ కూడా. అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆపరేటర్స్ రేకప్ డెట్. అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తున్న ఆపరేటర్స్ అందరూ కూడా డెట్ రేకప్ అయ్యింది అంటే అర్థము అక్యూములేట్ అయ్యింది అనే అర్థంలో ఇచ్చాడు. మరి రేకప్ అంటే అర్థం ఏంటండి? అక్యూములేట్, గ్యాదర్. కానీ ఈ రేకప్ అనే పదాన్ని ఎక్కువగా దేనికి వాడతాం? రేకప్ ద పాస్ట్. రేకప్ ద పాస్ట్ మీన్స్ గతాన్ని గుర్తు చేసుకోవడం. రిమెంబర్ ద పాస్ట్. రిమెంబర్ ద పాస్ట్ లో వాడతాం రేకప్ ద పాస్ట్ అని. కానీ ఇక్కడ రేకప్ డెట్ అన్నాడు. ఆ యొక్క అటాక్ జరిగిన తర్వాత, ఇన్ ద ఆఫ్టర్ మాత్, దాని తరువాత
అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆపరేటర్స్ యొక్క డెట్ రోజు రోజుకి అక్యూములేట్ అవుతోంది అని అంటున్నాడు. వారి యొక్క పెహల్గామ్ ఏదైతే సైలెంట్గా ఉందో, హోటల్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి, వారు చేసిన అప్పులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి అని దీని మీద ఒక న్యూస్ ఐటమ్ మనం ఈరోజు చూడొచ్చు. 2 ప్రొటెస్టింగ్ ఎడ్యుకేషన్ స్టాఫర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న 2 స్టాఫర్స్ ఏం చేస్తున్నారయ్యా? ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎపియర్ కనిపించారట. ఎక్కడ కనిపించారు వీళ్ళిద్దరూ? బిఫోర్ బెంగాల్ పోలీస్ ఆఫ్టర్ హెచ్సి డైరెక్టివ్. హెచ్సి డైరెక్షన్ ఇచ్చిందని వారిద్దరూ ఎక్కడ ప్రెజెంట్ అయ్యారు? బెంగాల్ పోలీస్ దగ్గరికి వెళ్ళి కనబడ్డారట. వారి ముందు కనిపించారు. ఎవరు? 2 ప్రొటెస్టింగ్ ఎడ్యుకేషన్ స్టాఫర్స్. సోల్జర్ కిల్డ్ ఇన్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఇన్ చినాబ్ వ్యాలీ. చినాబ్ వ్యాలీలో ఒక సోల్జర్ మరణించాడట. ఇది కొంచెం సాడ్ న్యూస్. యాంటీ టెర్రర్ ఆపరేషన్ జరుగుతుండగా చినాబ్ వ్యాలీలో ఒక సోల్జర్ మరణించారు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటర్డ్ పాకిస్తాన్. బీటెన్ బ్లాక్ అండ్ బ్లూ. తీవ్రంగా కొట్టేయడాన్ని, చిత్తకొట్టడాన్ని అంటారు బ్యాటర్డ్ అని. పాకిస్తాన్ ఇంటూ సబ్మిషన్. ఎప్పుడైతే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా పాకిస్తాన్ని బ్యాటర్ చేశాయో, పాకిస్తాన్ సబ్మిషన్కి వచ్చింది. దట్ మీన్స్ అది లొంగిపోయింది అని చెప్తున్నారు సేస్ పిఎం. ఎందుకు పాకిస్తాన్ సరెండర్ అయింది? ఈ సబ్మిషన్ అనే పదానికి మనం ఇప్పుడు సరెండర్ అనుకోవచ్చు. ఎందుకు అది సీజ్ ఫైర్ అనే పదాన్ని దగ్గరికి వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అటాక్డ్ లైక్ ఎనీథింగ్. దే బ్యాటర్డ్ పాకిస్తాన్. పాకిస్తాన్ని విపరీతమైనటువంటి బీటింగ్ చేశారు కాబట్టి పాకిస్తాన్ కేమ్ టు సరెండర్ సేస్ ప్రైమ్ మినిస్టర్. Now, Shivakumar defends Home Minister amid ED searches. ED searches జరుగుతుండగా amid అనే పదం నిన్న కూడా మనం చూసాం. yesterday also we have seen that amid in the middle of. Amid in the middle of. ED searches జరుగుతుండగా శివకుమార్ డిఫెండ్ చేస్తున్నారు. ఎవరినయ్యా అంటే హోమ్ మినిస్టర్ని. ఈడీ సెర్చెస్ జరుగుతుండగా చూద్దాం. శివకుమార్ అంటే ఇప్పుడు మనం కర్ణాటక వెళ్ళాలి. కర్ణాటకలో ఈడీ సెర్చెస్ జరుగుతున్నాయట. దాన్ని ఎవరు డిఫెండ్ చేస్తున్నారు అంటే దేర్ మిస్టర్ శివకుమార్. 40 lakh ట్రాన్సాక్షన్, ఒక 40 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. మెన్షన్డ్ బై ఈడీ. దీన్ని ఎవరు మెన్షన్ చేస్తున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వాజ్ అది ఎవరిదయ్యా? పరమేశ్వర్స్ వెడ్డింగ్ గిఫ్ట్ అట. ఎవరికి ఇచ్చాడు పరమేశ్వర్ వెడ్డింగ్ గిఫ్ట్గా అంటే టు యాక్టర్ రన్యారావు. దీని మీద ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తోంది, సెర్చ్ చేస్తోంది. సేస్ కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివకుమార్. మినిస్టర్ సేస్ హీ విల్ కోఆపరేట్ విత్ ద ఈడీ ప్రోబ్. రీసెంట్గా మనం ప్రోబ్ అనే పదానికి మీనింగ్ తెలుసుకున్నాం. మరొకసారి చూద్దాం. నథింగ్ బట్ ఇన్వెస్టిగేషన్. నథింగ్ బట్ ఇన్వెస్టిగేషన్, ప్రోబ్. మరొకసారి 40 lakh ట్రాన్సాక్షన్ మెన్షన్డ్ బై ఈడీ వాజ్ పరమేశ్వర్స్ వెడ్డింగ్ గిఫ్ట్ టు యాక్టర్ రన్యారావు. సేస్ ఎవరు చెప్తున్నారు ఈ మాట? కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివకుమార్. మినిస్టర్ ఏమని చెప్తున్నాడు? హీ విల్ కోఆపరేట్ విత్ ద ఈడీ ప్రోబ్. వారితో కోఆపరేట్ చేస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్. సుప్రీంకోర్టు చెప్తోంది. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తోంది, ఏమని చెప్తోంది? గ్రాంట్ టీడీఆర్ రైట్స్ టు ఎర్స్వైల్ రాయల్స్. ఏంటి మాస్టారు ఎర్స్వైల్ అనే పదం వచ్చింది? దాని అర్థం ఏంటండి? ఎర్స్వైల్. ఎర్స్వైల్ మీన్స్ ప్రీవియస్ అని, మరియు ఫార్మర్ అని, మరియు ఓల్డ్ అనే అర్థాలు వస్తాయి. ఇంతకు పూర్వం పనిచేసిన రాయల్స్కి టీడీఆర్ రైట్స్ని గ్రాంట్ చేయమని ఎవరు చెప్తున్నారయ్యా అంటే సుప్రీంకోర్టు. దట్ ఈస్ ఎర్స్వైల్ రాయల్స్, ప్రీవియస్ రాయల్స్, ఫార్మర్ రాయల్స్, ఇంతకు ముందు పనిచేసిన రాయల్స్, ఓల్డ్ రాయల్స్కి టీడీఆర్ రైట్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలియజేస్తోంది. 2 more చార్జ్డ్ ఇన్
కేరళ మావోయిస్ట్ కేస్. కేరళ మావోయిస్ట్ కేసులో మరొక ఇద్దరిని ఛార్జ్ చేశారు, అంటే మరొక ఇద్దరిని బుక్ చేశారు. అనదర్ 2 accused were held by Kerala police. Now talk an Operation Sindoor, a discussion. ఇక్కడ టాక్ అనే పదము డిస్కషన్. An Operation Sindoor organized by Kerala Raj Bhavan. Kerala Governor కేరళ రాజ్ భవన్ లో ఆర్గనైజ్ చేసినటువంటి ఒక డిస్కషన్ దేని మీద? ఆపరేషన్ సింధూర్ మీద. ఎవరు ఆర్గనైజ్ చేశారయ్యా? కేరళ రాజ్ భవన్. ట్రిగ్గర్స్ కాంట్రవర్సీ, ఇది గొడవకి గల కారణమైంది అన్నాడు. ట్రిగ్గర్స్ మీన్స్ కాజెస్. ట్రిగ్గర్స్ మీన్స్ కాజెస్, కాంట్రవర్సీ, దాని వలన ఒక డిస్ప్యూట్ వచ్చిందట, ఒక కాంట్రవర్సీ వచ్చింది. నెక్స్ట్ డిస్కషన్, పైన టాక్ అన్నాడు, కింద డిస్కషన్ అన్నాడు. డిస్కషన్ ఆన్ క్యాస్ట్ సర్వే. క్యాస్ట్ సర్వే మీద చర్చలు ఏవైతే ఉన్నాయో గెట్స్ డిఫర్డ్. డిఫర్డ్ మీన్స్ పోస్ట్ పోన్డ్. డిఫర్డ్ మీన్స్ పోస్ట్ పోన్. ఈ పోస్ట్ పోన్ అనే పదానికి హోల్డ్ ఓవర్ అనే ఒక ఫ్రాజల్ వెర్బ్, పుట్ ఆఫ్ అనే మరొక ఫ్రాజల్ వెర్బ్ కూడా వాడచ్చు. పుట్ ఆఫ్ పోస్ట్ పోన్డ్, హోల్డ్ ఓవర్ పోస్ట్ పోన్. ఎందుకు పోస్ట్ పోన్ అయింది? యాజ్ కర్ణాటక గవర్నమెంట్ అవైట్స్ మినిస్టర్స్ వ్యూస్. మినిస్టర్ యొక్క వ్యూస్ ఇంకా తెలియలేదట, దానికోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి డిస్కషన్ ఆన్ క్యాస్ట్ సర్వే గాట్ డిఫర్డ్, పోస్ట్ పోన్డ్, బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ మినిస్టర్స్ వ్యూస్. మిత్రమా, ఎగ్జామినేషన్ లో వచ్చే మరొకటి అవైట్ is equal to wait for. అయితే awaiting for అనేటువంటి బిట్ ఎర్రర్ లొకేషన్ లో కనబడుతుంది. అవాయిట్స్ ఫర్ అనే బిట్ కూడా కనబడుతుంది. ఒక్కసారి await యూజ్ చేసాము అంటే అందులో వెయిట్ ఫర్ ఉన్నట్టుగానే భావించాలి. await is equal to wait for. AAP appoints new in charge, co-in charge for 11 states in deep, that is profound, organizational overhaul. Overhaul అనే పదం ఇక్కడ రీబిల్డ్ అనే పదంలో వచ్చింది. వారి యొక్క 11 స్టేట్స్ లో ఇన్ఛార్జీల్ని మార్చడం ద్వారా ఓవర్హాల్ చేశారని. ఓవర్హాల్ అనే పదాన్ని మనము రిపైర్ అనే పదంలో కూడా యూజ్ చేస్తాం. రీకన్స్ట్రక్ట్ అనే పదమే రీబిల్డ్ అయింది, రిపేర్ అయ్యింది. దీన్నే మనము రెనోవేట్ అనే పదంలో వాడతాం. రెనోవేషన్ ఈజ్ ఓవర్హాలింగ్, రిపేర్ ఈజ్ ఓవర్హాలింగ్, రీబిల్డింగ్ ఆర్ రీకన్స్ట్రక్టింగ్, దట్ ఈస్ ఆల్సో ఓవర్హాలింగ్. సో ఆర్గనైజేషనల్ రీకన్స్ట్రక్షన్ జరుగుతోంది, రీబిల్డింగ్ జరుగుతోంది ఫర్ ద పార్టీ ఆప్. ఆప్ అపాయింట్స్ న్యూ ఇన్ఛార్జ్ and co-in charge for 11 states in deep organizational overhaul. The next one, isari ceasefire on the Russia-Ukraine war. Unda leda ante no ceasefire means war is on. War మొదలవుతోంది మళ్ళా రష్యా ఉక్రెయిన్ మధ్యలో. రష్యా ఈజ్ యుటిలైజింగ్ గురించి మీతో కొద్దిగా మాట్లాడాలి. మనకు తెలుసు ఉపయోగించుకోవడము, దట్ ఈజ్ యూజ్ అంటాం. దాన్నే ఇక్కడ మనం యుటిలైజ్గా చూసాం. యుటిలైజింగ్ సంథింగ్. ఒక వాటర్ రిసోర్స్ ఉంది, మన కోసం మనం యూజ్ చేసుకుంటే దాన్ని యుటిలైజేషన్ అంటాం. ఫారెస్ట్లో చాలా దొరుకుతాయి, వాటన్నిటినీ హ్యూమన్ బీయింగ్ కోసం, మంచి కోసం మనం వాడుకుంటే యూటిలైజింగ్ అంటాం. అదే ఫారెస్ట్లో ఉన్న సంపదని, వెల్త్ని మంచి కోసం కాకుండా దోపిడీ చేసినట్లయితే ఎక్స్ప్లాయిట్ అంటాం. సో యూటిలైజ్లోనూ యూజింగ్ ఉంది, ఎక్స్ప్లాయిట్లోనూ యూజింగ్ ఉంది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫర్ ద గుడ్ పర్పస్, utilizing. If we are using it for the bad purpose, that is exploiting. So utilize, exploit lo
పాజిటివ్ నెగిటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ బోత్ ఆర్ యూజింగ్ సంథింగ్. ఎస్, దేన్నైనా సరి అయిన పద్ధతిలో యూజ్ చేసుకుంటే యూటిలైజ్ అని, లేదు రాంగ్ వేలో దోచుకుందాం అనుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ అని అంటాం. నౌ ద డీపెనింగ్ చాస్మ్ అన్నాడు. చాస్ మీన్స్ నథింగ్ బట్ డిఫరెన్స్. డిఫరెన్సెస్ వస్తున్నాయట. డిఫరెన్సెస్ వస్తుంటే ఆ డిఫరెన్స్ అనే పదాన్ని చాస్మ్గా చెప్పాడు. దానినే మనం రిఫ్ట్ అని అంటాం. వారి మధ్యలో డిస్ప్యూట్ ఎవరి మధ్యలో ఉంది? అమాంగ్ ఉక్రెయిన్స్ కీ ఎలైస్. ఉక్రెయిన్ యొక్క కీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫ్రెండ్ అనే పదానికి బదులు ఎలైస్ అనే పదం వాడాడు. వారి మధ్యలో ఏముంది? రిఫ్ట్ ఉంది, డిఫరెన్సెస్ ఉన్నాయి. దాన్ని ఎవరు యూటిలైజ్ చేసుకుంటున్నారు? రష్యా. రష్యా ఈజ్ యూటిలైజింగ్, రష్యా యూజ్ చేసుకుంటోంది. ద డీపెనింగ్ చాస్, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి డిఫరెన్సెస్, రిఫ్ట్స్, అవి ఎవరి మధ్యలో? అమాంగ్ ఉక్రెయిన్స్ కీ ఫ్రెండ్స్. ఇది ఈనాటి శీర్షిక ఎడిటోరియల్ పేజ్కి. మిత్రులారా, మీ యొక్క హిందూ పేపర్లో 10th పేజ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డౌన్లో ఉంటుంది చూడండి. ది హిందూ పేపర్ పేజ్ నెంబర్ 10 ఎడిటోరియల్ పేజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెకండ్ టాపిక్గా మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. రండి మిత్రమా. ఉక్రేనియన్ అండ్ రష్యన్ అఫీషియల్స్ మెట్ అప్ ఇన్ ఇస్తాంబుల్, తుర్కీ లాస్ట్ వీక్. అంతవరకు చూద్దాం ఎవరెవరు. ఉక్రేనియన్ అండ్ రష్యన్ అఫీషియల్స్, దట్ మీన్స్ ఉక్రేనియన్ అఫీషియల్స్ అండ్ రష్యన్ అఫీషియల్స్ మెటప్, కలిశారట. వెర్బ్ V2 వాడాడు. ఇన్ ఇస్తాంబుల్, ఎక్కడ కలిశారయ్యా? ఇస్తాంబుల్, తుర్కీలో. ఎప్పుడు? లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ అనేటువంటిది ఇక్కడ పాస్ట్ టెన్స్ ని మనకి డైరెక్ట్ చేస్తోంది, ఇండికేట్ చేస్తోంది మిత్రమా. అందుకే మెటప్ అనే పదం వాడాం. ఉక్రేనియన్ అండ్ రష్యన్ అఫీషియల్స్ అనేటువంటిది సబ్జెక్ట్, మెటప్ అనేటువంటిది వెర్బ్. ఎక్కడయ్యా? ఇన్ ఇస్తాంబుల్, తుర్కీ. దేర్ ఫస్ట్ డైరెక్ట్ మీటింగ్, వారి యొక్క ఫస్ట్ డైరెక్ట్ మీటింగ్ ఇదేనట సిన్స్ మార్చ్ 2022. మార్చి 2022 తర్వాత జరిగిన 2025లో జరిగిన 3 సంవత్సరాల తర్వాత లాస్ట్ వీక్ మాత్రమే వారు కలిశారు. ద ఇయర్ మీన్స్ నథింగ్ బట్ మార్చ్ 2022. ద ఇయర్ పర్టికులర్గా చెప్తున్నాడు. ద అనే ఆర్టికల్ వాడాడు. ఆ సంవత్సరం, ఏ సంవత్సరం అయ్యా? మార్చ్ 22. వెన్ రష్యా ఇన్వేడెడ్ ఉక్రెయిన్. అప్పుడు ఏం జరిగిందట? రష్యా ఇన్వేడ్ చేసింది. ఒకటి అటాక్ అనుకోవచ్చు మిత్రమా, ఆక్యుపై చేసింది మిత్రమా. దట్ ఈజ్ కాంకర్ మిత్రమా. అటాక్ చేసింది, ఆక్యుపై చేసింది, కాంకర్ చేసింది. దేన్ని? ఇన్వేడెడ్ ఉక్రెయిన్. లిటిల్ వాజ్ అచీవ్డ్. ఏంటండి లిటిల్? లిటిల్ అనేది ఇక్కడ నథింగ్ అని చెప్తోంది. లిటిల్ అనేది నెగిటివ్. ఏ లిటిల్ అనేటువంటి దానిని మనం పాజిటివ్గా తీసుకోవాలి మిత్రులారా. సో లిటిల్ అంటే నో, నథింగ్ అని అర్థం వచ్చింది. లిటిల్ వాజ్ అచీవ్డ్, నథింగ్ వాజ్ అచీవ్డ్. ఏమి అచీవ్ చేసింది అయితే లేదు, ఎక్సెప్ట్, ఇది తప్పించి, ఎక్సెప్ట్ ఫర్ వన్ అగ్రిమెంట్, ఒకే ఒక అగ్రిమెంట్ మాత్రమే అచీవ్ చేశారు. లిటిల్ వాజ్ అచీవ్డ్ బట్ ఫర్ వన్ అగ్రిమెంట్. లిటిల్ వాజ్ అచీవ్డ్ ఎక్సెప్ట్ ఫర్ వన్ అగ్రిమెంట్. సో ఏమీ అచీవ్ అవ్వలేదు ఒక్క అగ్రిమెంట్ ద్వారా. ఓన్లీ ఒక అగ్రిమెంట్. ఏంటది? ఆన్ అగ్రిమెంట్ ఆన్ స్వాపింగ్ 1000 prisoners ఆఫ్ వార్ ఈచ్. సో స్వాపింగ్, సో మేము గివ్ అండ్ టేక్ అండ్ గివ్ ఇక్కడ స్వాప్. సో మేము మా దేశం యొక్క 10 మందిని, 1000 మందిని మేము తీసుకుంటాం, మీ దేశానికి సంబంధించిన 1000 సోల్జర్స్ని మేము ఇస్తాం, దట్ ఈజ్ స్వాప్ చేసుకుందాం అన్న ఒకే అగ్రిమెంట్ తప్ప ఏమీ జరిగింది లేదు. ద ఉక్రేనియన్ డెలిగేషన్ రైట్ఫుల్లీ కంప్లైంట్. ఉక్రేనియా నుంచి వచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, డెలిగేషన్ ఏదైతే ఉందో, రైట్ఫుల్లీ కంప్లైంట్. ఉక్రేనియన్ డెలిగేషన్ ఈ యొక్క మీటింగ్ లో కంప్లైంట్ చేసింది దట్ మాస్కో మీన్స్ రష్యా హ్యాడ్ మేడ్ పాస్ట్ పర్ఫెక్ట్ న్యూ అండ్ అన్యాక్సెప్టబుల్ డిమాండ్స్. రష్యా మీటింగ్ లో
కొత్తవి మరియు యాక్సెప్ట్ చేయలేనటువంటి డిమాండ్స్ అని తీసుకొచ్చింది అని ఉక్రేనియన్ డెలిగేషన్ రైట్ఫుల్లీ కంప్లైంట్. రష్యాస్ posturing that is posing. Posture is nothing but pose. However, seems to be a consequence of the dithering by Kyiv's key ally. Yes, dithering by Kyiv's key ally, the US. So రోజుకి కీవ్ యొక్క కీ ally అయినట్టు US, dithering means hesitating. సో యుఎస్ దగ్గర నుంచి ఏదో హెజిటేషన్ ఉందట కీవ్ యొక్క ఎల్ఐ అయినటువంటి ఆ యొక్క యుఎస్కి. దానిని ఇది రష్యా యూజ్ చేసుకుంటోంది. ఇంతకుముందు వీరు కీ ఎల్ఐస్లో ఉన్నటువంటి చాస్మ్ని వాడుకుంది, ఇప్పుడు యుఎస్కి ఉన్నటువంటి హెజిటేషన్ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఇన్ ద రన్ అప్ టు ద మీటింగ్, కీవ్ విచ్ హ్యాస్ బీన్ ఆన్ ద బ్యాక్ ఫుట్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్, ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్లో కీవ్ ప్రాంతం మాత్రమే ఎలా ఉందట, బ్యాక్ ఫుట్లో ఉందట. లూజింగ్ సబ్స్టాన్షియల్ టెరిటరీ ఇన్ ద ఈస్ట్, చాలా ఎక్కువగానే పోయింది, ఒక సిగ్నిఫికెంట్ పార్ట్ పోయింది కాబట్టి సబ్స్టాన్షియల్ అన్నాడు. ఇక్కడ సబ్స్టాన్షియల్ మనం సిగ్నిఫికెంట్గా తీసుకోవచ్చు. గుర్తించదగినటువంటి సిగ్నిఫికెంట్, ఏ కన్సిడరబుల్ పార్ట్, కన్సిడరబుల్ పార్ట్ దానిని అన్నాడు సబ్స్టాన్షియల్ టెరిటరీ అని. ఇన్ ద ఈస్ట్ అండ్ రీలింగ్ అండర్ ఫెయిల్యూర్స్, 1 by 1 ఫెయిల్యూర్స్ వస్తూనే ఉన్నాయి, దాన్నే రీలింగ్ అండర్ అన్నాడు. రీలింగ్ అండర్ ఫెయిల్యూర్స్ సచ్ యాజ్ ద రిట్రీట్ ఫ్రమ్ ద కుస్క్ అఫెన్సివ్, ఇటువంటి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. రిట్రీట్ అంటే యాక్సెప్ట్ ద డిఫీట్, యాక్సెప్టింగ్ ద డిఫీట్, ఓటమిని అంగీకరించడాన్నే రిట్రీట్ అంటాం. రిటర్నింగ్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ రిట్రీట్. సో కర్స్క్ అఫెన్సివ్ నుంచి రిటర్న్ అవ్వడం వంటి ఒక ఫెయిల్యూర్ని కీవ్ ఇప్పటికే చూసింది. హ్యాడ్ సాట్ ఏ 30-day సీజ్ ఫైర్, అదేం అడిగింది, సాట్, రిక్వెస్టెడ్, ఆస్క్డ్, had requested, ఏం అడిగింది, 30-day ceasefire, an outcome that the US was also pushing. దీనినే US కూడా పుష్ చేస్తోంది, ఒక 30-day ceasefire. While the US has been discernibly less enthusiastic అన్నాడు, అంటే థాట్ఫుల్లీ తన యొక్క ముందు ఉన్నటువంటి ప్లాన్లో భాగంగానే థాట్ఫుల్లీ తను అనుకున్న విధంగానే లెస్ ఎంతూజియాజం, ఈగర్నెస్, enthusiastic about continuing to arm and support the Ukrainians. So continuing to arm and support చేయడం కానీ, to arm అంటే అర్థము to give weapons. US ఉక్రెయిన్కి సపోర్ట్ చేద్దామని కానీ, ఉక్రెయిన్కి ఆర్మింగ్ దట్ ఈజ్ వెపన్స్ ఇద్దామనే విషయంలో చాలా థాట్ఫుల్గా, డిజింట్రెస్టెడ్గా ఉంది. యుఎస్ ఉక్రెయిన్కి వెపన్స్ ఇవ్వడంలో కానీ సపోర్ట్ చేయడంలో కానీ అంతగా ఇంట్రెస్ట్గా లేదు. ఎప్పుడు, డ్యూరింగ్ డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్ ఇన్ ద వైట్ హౌస్. నా కీవ్స్ యూరోపియన్ ఎలైస్, కీవ్ యొక్క యూరోపియన్ ఎలైస్ అంటే వారి యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, హ్యాడ్ అర్జ్డ్, రిక్వెస్టెడ్ మాస్కో టు అగ్రీ టు ద సీజ్ ఫైర్. కీవ్ యొక్క యూరోపియన్ ఎలైస్ అందరూ అడుగుతున్నారు సీజ్ ఫైర్కి ఒప్పుకోమని, టు అగ్రీ ఆర్ అదర్వైజ్, వార్నింగ్ వస్తోంది, ఫేస్ ఇంక్రీజ్డ్ శాంక్షన్స్. నిన్నటి నుంచి చూస్తున్నాం శాంక్షన్స్ అనే పదాన్ని, వారి మీద కొన్ని షరతులు విధిస్తారు, కొన్ని రాయితీలు కట్ చేస్తారు, వాటిని ఆంక్షలు అంటాం తెలుగులో, శాంక్షన్స్. అండ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వెపన్స్ టు ఉక్రెయిన్, ఇంక్రీజ్డ్ శాంక్షన్స్ ఉంటాయి. అంతేకాదు ఉక్రెయిన్కి మేము వెపన్స్ ఇవ్వవలసి ఉంటుంది అని యూరోపియన్ అలైస్
మాస్కోకి చెప్తున్నాయి. ఆఫ్టర్ పుషింగ్ కీవ్ని టు ద మీటింగ్ వితౌట్ ద సీజ్ ఫైర్ యాజ్ ఏ ప్రీ కండిషన్, సీజ్ ఫైర్ లేకుండానే అది ఒక ప్రీ కండిషన్గా ఎవరిని పుష్ చేశారు? కీవ్ని. మిస్టర్ ట్రంప్ హ్యాడ్ సెడ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ద ఇస్తాంబుల్ మీట్, ఆన్ ద ఈవ్ ఆఫ్, ఆ సందర్భంలో ఆన్ ద ఈవ్ ఆఫ్ ద ఇస్తాంబుల్ మీట్ ట్రంప్ చెప్తున్నాడు that it would not yield anything. ఇక్కడ yield means produce. మీటింగ్ జరుగుతుంది కానీ ఎటువంటి రిజల్ట్ రాదు అన్నాడు. ఇట్ వుడ్ నాట్ yield, produce anything until ఎప్పటి వరకు he met directly with Russian President Vladimir Putin. పుతిన్ని ట్రంప్ కలిసేంత వరకు ఎటువంటి రిజల్ట్ రాదు అని ముందుగానే డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. కీవ్ని మాత్రం మీటింగ్కి పంపించారు వితౌట్ ద సీజ్ ఫైర్. యుద్ధం జరుగుతూనే ఉంది, సీజ్ ఫైర్ లేదు, అదొక ప్రీ కండిషన్గా పంపించి ట్రంప్ చెప్తూ ఉన్నాడు ఏమనంటే నేను పుతిన్ని కలిసేంత వరకు ఇది జరగదు అని. ట్రూ టు హిజ్ మెర్క్యూరియల్ నేచర్, సూపర్ వర్డ్, మెర్క్యూరియల్, ఫికిల్డ్ నేచర్, వొలటైల్, ఒక మాట మీద నిలబడ్డము ఒక విధంగా ఉండడము ఉండదు. అతని నేచర్ని ఏమన్నారు? మెర్క్యూరియల్ నేచర్, దట్ ఈజ్ వొలటైల్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఫికిల్డ్గా ఉంటుంది. హీ వెంట్ ఆన్ టు సే దట్ ద కండిషన్స్ ఆఫ్ పీస్ డీల్ చెప్పడం మొదలుపెట్టాడు. వెంట్ ఆన్, కంటిన్యూడ్, వెంట్ ఆన్, గో ఆన్, కంటిన్యూ. He went on to say, continue to say that the conditions of peace deal means again agreement, which he has been pushing as a means for the US to exit the conflict. అతను కొన్ని చెప్తున్నాడు. Could only be negotiated between Russia and Ukraine with the possible help from the Pope నుంచి హెల్ప్ తీసుకుని రష్యా ఉక్రెయిన్ మధ్య నెగోషియేషన్స్ని ఎంకరేజ్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఎమిడ్ దిస్ డిప్లొమాటిక్ అన్సర్టనిటీని ప్రికారిటీ అంటాం, ప్రికారియస్ ఆర్ ప్రికారిటీ. డిప్లొమాటిక్ అన్సర్టనిటీ ఫ్రమ్ వాషింగ్టన్, the Russians have shown no inclination, that is no interest. దేనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. Russians have shown no inclination to back down, to come back from their maximalist demands. వారి దగ్గర ఉన్న డిమాండ్స్ నుంచి వారు బ్యాక్ స్టెప్ వేయడం లేదు. To back down, to come back from their demands on rejecting security guarantees for Ukraine. వారికి ఏ విధమైన సెక్యూరిటీ గ్యారంటీస్ ఉక్రెయిన్కి ఇవ్వము, దట్ ఈస్ దే ఆర్ రిజెక్టింగ్. ఆ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దాని నుంచి రష్యా వెనక్కి వెళ్ళడం లేదు. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఏ ట్రూస్, ఒక అగ్రిమెంట్ జరిగినప్పటికీ, ట్రూస్ అంటే అగ్రిమెంట్, ఏ డీల్, అగ్రిమెంట్ జరిగినప్పటికీ కూడా ఆ యొక్క సెక్యూరిటీ గ్యారంటీ ఉక్రెయిన్కి ఇవ్వడం జరగదు. ఆ విషయంలో వెనకడుగు వేయమంటున్నారు. లేదా అండ్ ఫర్ ఇట్స్ డీమిలిటరైజేషన్, రష్యా తన యొక్క మిలిటరీ పవర్ని కూడా డిక్రీజ్ చేయనంటోంది. డీమిలిటరైజేషన్, డిక్రీజ్ ద మిలిటరీని డిక్రీజ్ చెయ్యం, సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వం అని తన యొక్క డిమాండ్స్ విషయంలో వెనక్కి వచ్చే ఉద్దేశం, ఇన్క్లినేషన్ ఆర్ ఇంట్రెస్ట్ దానికి లేదు అని చెప్తున్నారు. దిస్ వీక్ రష్యా కంటిన్యూడ్ టు లాంచ్ ఎ బ్యారేజ్ ఆఫ్ అటాక్స్ అన్నాడు. సిరీస్ అనే పదానికి బదులు ఇక్కడ ఏం వాడాడు? బ్యారేజ్ అనే పదం వాడాడు. ఎ సిరీస్ ఆఫ్ అటాక్స్, 1 by 1 అటాక్స్ ని లాంచ్ చేశారట. Kyiv did manage to rally its European allies to support it militarily while imposing fresh sanctions on Russia. ఎప్పుడైతే రష్యా ఈ విధంగా అటాక్ చేసిందో కీవ్ ఏం చేయగలిగింది? కీవ్ డిడ్ మేనేజ్, దట్ మీన్స్ మేనేజ్ టు ర్యాలీ, వాళ్ళని ఒప్పించగలిగింది. కన్విన్స్ అనే పదం వచ్చింది.
ఎవరిని కన్విన్స్ చేసింది? ర్యాలీ కన్విన్స్ ఇట్స్ యూరోపియన్ allies, యూరోపియన్ ఫ్రెండ్స్ని టు సపోర్ట్ ఇట్స్ మిలిటరీలీ సపోర్ట్ చేయమని, అంతేకాకుండా వైల్ ఇంపోజింగ్ ఫ్రెష్ శాంక్షన్స్ ఆన్ రష్యా మీద మరిన్ని శాంక్షన్స్ని ఇంపోజ్ చేయమని, ఇంపోజింగ్ ఆన్. బట్ ద ఉక్రేనియన్ రెజిమ్స్ ప్రికారిటీ, అదే చెప్పా, ప్రికారిటీ మీన్స్ uncertainty in its eastern regions is evident, with Russia continuing to hold on a significant territory and gaining ground in fresh incursions from the east. ఉక్రెయిన్ చాలా, దాని యొక్క రెజిమ్ చాలా అన్సర్టన్గా ఉంది. ఎక్కడ? ఈస్టర్న్ రీజియన్స్లో. ఇట్ ఈజ్ ఎవిడెంట్, ఇది మనకి కనిపిస్తోంది. ఇట్ కెన్ బి సీన్, ఎవిడెంట్, ఇట్ కెన్ బి సీన్ విత్ ఎలాగా? రష్యా కంటిన్యూయింగ్ టు హోల్డ్, తను హోల్డ్ చేస్తోంది దేన్ని? సిగ్నిఫికెంట్ టెరిటరీ అండ్ గెయినింగ్ గ్రౌండ్ ఇన్ ఫ్రెష్ ఇన్కర్షన్స్ అన్నాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ఇంట్రూజన్స్. ఇన్కర్షన్స్, ఇంట్రూజన్ ఆర్ ఇన్ఫిల్ట్రేషన్, దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ బ్రేక్ ఇంటూ. They are entering without permission, that is incursion, intrusion. With Mr. Trump showing scant regard or not. Scant means insufficient. Inadequate. Scant concern undata. స్కాంట్ టువర్డ్స్, అవసరమైనంత లేదు అంటున్నాడు. రిగార్డ్ టువర్డ్స్ టేకింగ్ ఏ కన్సిస్టెంట్ పొజిషన్, ఒక కన్సిస్టెంట్ పొజిషన్ తీసుకోవడంలో అంతగా రిగార్డ్ చూపించట్లేదు. అండ్ సీమింగ్లీ స్టేకింగ్ అవుట్ ఏ లైన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద యూరోపియన్స్. సో ఇతను తీసుకున్న ఒపీనియన్ యూరోపియన్స్ కన్నా కొంచెం భిన్నంగా ఉంది అన్నాడు. హీ మైట్ బి లెఫ్ట్ విత్ a Hobson's choice. What is Hobson's choice? Hobson's choice, no choice. A choice lekapodame Hobson's choice. Accommodate some of Russia's territorial demands to begin the process of peace or endure the attritional war with limited support. So accommodate, కొన్ని డిమాండ్స్ అయినా అకామిడేట్ చేయడం ద్వారా to begin the process of peace and endure, support, sustain, support the attritional war అన్నాడు. attritional అంటే decreasing the power. సో వార్ attrition అవ్వడం అంటే డిక్రీజ్ అవుతూ ఉండడము అని అర్థం. డిక్రీజింగ్ ద ఎనర్జీ విత్ లిమిటెడ్ సపోర్ట్, తన సపోర్ట్ తగ్గించడం ద్వారా రోజు రోజుకి ఆ వార్ అట్రిషన్ అవ్వాలి, తగ్గాలి అనుకుంటున్నారు. ఎండ్యూర్ అనే పదానికి సపోర్ట్ అనే ఒక పదం అర్థం వస్తుంది, లేదా సస్టైన్ అనే పదం అర్థం వస్తుంది. ఎస్, Mr. Putin might have seized the upper hand in the geopolitical dynamics of the war. Putin ఇప్పటికే might have seized, తీసుకుని ఉండవచ్చు, బట్ ఇట్స్ ఎఫెక్ట్స్ హ్యావ్ బీన్ డివాస్టేటింగ్ గా ఉన్నాయి అన్నాడు. చాలా డిజాస్ట్రస్ గా ఉంటాయి అంటున్నాడు. డివాస్టేటింగ్, డిజాస్ట్రస్. Devastating for Moscow as well. Reason suggests that peace would yield greater dividends. శాంతి నెలకొన్నట్లయితే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి, డివిడెండ్స్ ఎక్కువ, బెనిఫిట్స్. అక్కడ దాని అర్థము డివిడెండ్స్ అనే పదానికి అర్థం ఏమొచ్చిందయ్యా? బెనిఫిట్స్. దాన్ కంటిన్యూయింగ్ అన్ ఇల్లీగల్ ఇన్వేజన్, ఇల్లీగల్ గా ఇలా దాడి చేయడము, అటాక్ చేయడము, ఇన్వేజన్ వల్ల కన్నా పీస్ వుడ్ ఈల్డ్, వుడ్ ప్రొడ్యూస్, ఈల్డ్ మరలా వచ్చింది, ప్రొడ్యూస్ గ్రేటర్ బెనిఫిట్స్ దాన్ కంటిన్యూయింగ్ అన్ ఇల్లీగల్ ఇన్వేజన్. అండ్ దిస్ షుడ్ అలౌ ఫర్ ఏ ఫ్రెష్ impetus, encouragement. Impetus, propel, encourage,
ఎంకరేజ్ ఫర్ టాక్స్ లీడింగ్ టు ఏ సీజ్ ఫైర్. దాని వలన సీజ్ ఫైర్ జరగచ్చు, వార్ ఆగవచ్చు. బట్ ద బాల్ ఈజ్ ఇన్ ద క్రెమ్లిన్స్ కోర్ట్, దట్ ఈజ్ మాస్కో కోర్ట్, దట్ ఈజ్ రష్యాస్ కోర్ట్. బాల్ వాళ్ళ కోర్టులోనే ఉంది. అంటే ద డెసిషన్ షుడ్ బి టేకెన్ బై ద మాస్కో, ద డెసిషన్ షుడ్ బి టేకెన్ బై ద రష్యా అని చెప్తూ ఉన్నాడు. మిత్రమా, ఎస్, ప్రీవియస్ క్లాస్లో జెనోసైడ్, హోమిసైడ్, హెర్బిసైడ్ అని నేర్చుకున్నారు నిన్న. హోస్టిసైడ్, హాస్పిటిసైడ్, మ్యారిటిసైడ్, అంతేకాకుండా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ ద బెల్, ఎట్ ద 11th hour లాంటి ఇడియమ్స్ కూడా నేర్చుకున్నారు. ఈరోజు మరికొన్ని ఇడియమ్స్ చూద్దాం విత్ కలర్. కలర్తో కూడుకున్న ఇడియమ్స్. నిన్నటి క్లాస్, దట్ ఈస్ 22nd, మనం ఏం చూసామంటే టైం చూసాం. ఎప్పుడు కలర్ చూద్దాం. ఎస్ మిత్రులారా, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లూ, black sheep, blue blood, white elephant, white feathered, white feathered, pink slip, pink health. Black and white, that means in written form. In written form, that is called black and white. Black and blue, punishing severely, bullying, black and blue. Black sheep is a rogue. Black sheep is a rogue. Blue blood, that is from royal family, royal blood. White elephant, very expensive and impossible to maintain. White feathered, covered, timid. Pink slip, dismissal. Dismissal is pink slip. Pink health, good health. Pink health, good health. Pink slip, dismissal. White feathered, covered. White elephant, cannot be maintained. Blue blood, royal blood. Black sheep, rogue. Black and blue, severe punishment. Black and white, in written. Some more. Green flag, green fingers, gray beard, yellow livered, red-handed, red letter day, red flag. Green flag, acceptance. Green fingers, a good gardener or a lucky person. Gray beard, old man. Yellow livered, covered. Red handed, caught on the spot.
Red letter day, a very important day in our life. Red flag is a red signal to stop something. Green flag, acceptance. Green fingers, as we know, a good gardener or a lucky person. Gray beard, that's what we are calling old man. Yellow livered, covered. Red-handed, caught on the spot. Red letter day, that is an important day in everyone's life. Red flag is to stop something or it is danger. Yes, yesterday on 22nd we started idiomatic expressions. Today we continued that one. Yes, my dear friends, this is all for today and today's The Hindu editorial analysis. Thank you very much.